దైవజలేసిన గారు మరి ఈ ప్రాంతాన్ని ప్రేమించి నాకు ఒక సందర్భం గుర్తుకొచ్చింది. మార్టూరు రావగానే దైవజలేసిన గారు ఒకరోజు అప్పుడు అన్నకి హెల్త్ బాగాలేదు, చాలా బాగాలేదు. ఒకరోజు సేవకులు కూడిక ముగించుకొని అన్న శారదా కాలనీకి వెళ్ళారు. అప్పటికి చాలా బాగాలేదు అన్నకి. ఎంత బాగాలేదంటే మనం కదిలించి మాట్లాడినా కూడా అన్నకి స్పృహ లేదు, అంతా ఒక రకంగా కోమాలోకి వెళ్ళిపోయినట్లు ఆ స్టేజ్లో ఉన్నారన్న. మేము పిలుస్తున్నా కూడా పలకట్లేదు, మాట్లాడుతున్నా మాట్లాడలేకపోతున్నారు, పడుకుండిపోయారు. సాయంత్రం సడన్గా నిద్ర లేచి ఈరోజు మీటింగ్ ఉంది కదా, ఎక్కడంటే మార్టూర్లో ఆ రోజు మీటింగ్ అనమాట, మీటింగ్కి వెళ్ళాలి నేను అన్న రేషన్ గారు. అప్పటికే అన్నకి ఆరోగ్యం పూర్తిగా బాగలేదు. మీకు బాగలేదు కదా, ఎవరో ఒకరు వెళ్ళి దేవుని వాక్యం చెప్పి వస్తారులేనా అంటే, లేదు సేవ అనేది దేవుడు నాకు ఇచ్చిన కిరీటం కనుక పరిచర్యను ఖచ్చితంగా చేయాలి, నేను వెళ్తాను ఉంటాను కానీ అన్న అన్నారు. అన్న మీకు అసలు ఏం బాగాలేదు కదా అని అంటే, లేదు నేను వెళ్ళి కూర్చొనే కదా వాక్యం చెప్పేసి వస్తాను. సేవ అనేది దేవుడు నాకు ఇచ్చిన కిరీటం కనుక ఈ కిరీటాన్ని నేనే ధరించుకోవాలి, నా పని నేను చేయాలి, నేను వెళ్ళి కూర్చొని వాక్యం చెప్పడమే కదా, వెళ్ళి చెప్పేసి వస్తానని ఆ రోజు ఏసన్ గారు బయలుదేరి వచ్చి ఇదే మార్టూర్లో ఆ రాత్రి వాక్యం చెప్పి దైవజనులు తిరిగి వచ్చారు. అట్లా అన్న ఎంతో ప్రేమించి మరికి ఆరోగ్యం సహకరించినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో వచ్చి అన్న పరిచయం చేశారు.